ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయంగా పార్టీలకు చాలా సెంటిమెంట్ ఉన్న జిల్లా. ఇక్కడ ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వస్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్తారు. జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్తపేట నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్దే హవా. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత వైసీపీ హవా మొదలైంది. ఇక్కడ చీర్ల బండారు కుటుంబాల మధ్య గట్టి పోటీ ఉండేది. 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన బండారు సత్యానందరావు చీర్ల జగ్గిరెడ్డి తండ్రి సోమసుందర్ రెడ్డిపై 3 సార్లు పోటీ చేసి 2 సార్లు నెగ్గగా, జగ్గిరెడ్డిపై 5 సార్లు పోటీ చేసి 2 సార్లు నెగ్గారు. బండారు సత్యానందరావు మొత్తం 8 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 4 సార్లు విజయం సాధించగా, మరో 4 సార్లు ఓటమి చెందిన కులముద్ర లేని నాయకుడిగా సత్యానందరావు నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు. వాచ్ ది స్టోరీ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రత్యేకం. ఇక్కడ బండారు వర్సెస్ జగ్గిరెడ్డి రాజకీయం తారాస్థాయిలో ఉంటుంది. ఇక్కడ 2,54,756 మంది ఓటర్లు ఉండగా సగానికి పైబడి కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. ఎస్సీ ఓట్లు 47,376, బీసీ ఓటర్లు 78,481 మంది ఉన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే విజయానికి కాపు ఓట్లు కీలక పాత్ర పోషిస్తాయి. 1987లో కొత్తపేట సర్పంచ్గా బండారు సత్యనారాయణ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. టీడీపీ పార్టీ తరపున గ్రామ అధ్యక్షుడి నుంచి మండల అధ్యక్షుడి వరకు ఎదిగారు. 1989లో కొత్తపేట నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ తరపున బండారు సత్యానందరావు తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఆ తరువాత 1994లో సత్యానందరావు సోమసుందర్ రెడ్డి పైన విజయం సాధించి తొలిసారిగా ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు. 1999లో సోమసుందర్ రెడ్డి పైన సత్యానందరావు పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక 2003లోనూ కాంగ్రెస్ అభ్యర్థి చీర్ల జగ్గిరెడ్డిపై టీడీపీ ఓటమి పాలయ్యారు. అనంతరం చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ నుంచి 2009లో జగ్గిరెడ్డి పైన పోటీ చేసి విజయం సాధించారు. 2014లో వైసీపీ అభ్యర్థి చీర్ల జగ్గిరెడ్డిపై టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. అలాగే 2019లోనూ వైసీపీ అభ్యర్థి చీర్ల జగ్గిరెడ్డి పైన టీడీపీ సత్యానందరావు ఓటమి పాలయ్యారు. 2024లో వైసీపీ అభ్యర్థి చీర్ల జగ్గిరెడ్డిపై టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసి సత్యానందరావు విజయం సాధించారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కొత్తపేట నియోజకవర్గం నుంచి 56,479 ఓట్ల మెజార్టీతో చీర్ల జగ్గిరెడ్డిపై బండారు సత్యానందరావు ఘన విజయం సాధించారు. విషయానికి వస్తే 4 సార్లు ఓటమి పాలయ్యారండి. అలాగే 4 సార్లు గెలిచారు. ఓటమి పాలయ్యారు కదా అని ఎప్పుడు కృంగిపోలేదండి, గెలిచారు కదా అని ఎప్పుడు పొంగిపోలేదు. నిజంగా స్నేహితులు అండి. ప్రతి మనిషిని కలుపుకుపోతారు, ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని కలుపుకుపోతారండి. ఆయన ఎవరిని వేరు చేయరండి, ఎవరి మనసు నొచ్చుకునేలా కూడా మాట్లాడరండి. అంత మంచి వ్యక్తి. మా కొత్తపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండడం మేము ఏనాడో చేసుకున్న పుణ్యం అండి. నిజంగా ఇప్పుడు అధికార పార్టీలో ఉండి ప్రతి పనులు కూడా ఎంత చక్కగా జరుగుతున్నాయంటే రోడ్లు ప్రారంభించారు, డ్రైన్లు ప్రారంభించారు. ప్రజలకు ఏం కావాలండి? నీళ్లు వ్యవస్థ, డ్రైన్లు వ్యవస్థ, రోడ్లు వ్యవస్థే కదండి. అలాగే విద్య డొక్క సీతమ్మ గారు భోజన పథకాన్ని కూడా పెట్టారు చక్కగా పవన్ కళ్యాణ్ గారు. అలాగే చక్కగా ముందుకు కొనసాగిస్తున్నారండి. ఏ ఇబ్బంది అయితే లేదు. నిజంగా అధికార పార్టీ చాలా చక్కగా ప్రజల్లో పనిచేస్తుంది. పనిచేసే తీరు కూడా ప్రజలు మెచ్చుకుంటున్నారండి. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కులాలకు అతీతంగా పనిచేస్తారని మంచి పేరు ఉంది. కులముద్ర లేని నాయకుడిగా సత్యానందరావు నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు. విజయం అంచుల వరకు వచ్చి 2 సార్లు ఓటమి చెందటంతో ప్రజల్లో ఆయనపైన సానుభూతి పెరిగి ఈసారి మంచి మెజార్టీతో గెలుపొందారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారని ప్రజలు చెప్తారు. ఇక సత్యానందరావు హయాంలో కొత్తపేట కోర్టు కోసం భూమి కొనుగోలు చేసి భవనాల నిర్మాణం చేశారు. కొత్తపేట మార్కెట్ యార్డ్, రావులపాలెం అరటికాయ మార్కెట్
మార్కెట్ యార్డ్ల కోసం భూములు కొనుగోలు చేసి భవనాల నిర్మాణం చేశారు. కొత్తపేట ఏరియా ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. అలాగే నియోజకవర్గంలో పలు వంతెనల నిర్మాణం చేపట్టారు. ఆత్రేయపురం మండలం వసంతవాడలో ఎత్తిపోతల పథకం నిర్మాణం చేసి రైతులకు నీరు అందించారు. ఇక గ్రామాలలో సురక్షిత మంచినీటి కోసం వాటర్ ట్యాంకుల నిర్మాణం చేసి ప్రజల మన్ననలు అందుకున్న నేతగా ముందుకు సాగుతున్నారు.